బాగా ఆసక్తి గల ఒక చిన్న పిల్లవాడు ఒకరోజు ఇనుమును చూసి ఇలా అడిగాడు, నువ్వే ఈ లోకంలో అత్యంత బలమైన వాడివా అని. అందుకు ఇనుము నవ్వుతూ, లేదు చిన్నోడా, అగ్ని నన్ను కరిగిచ్చేస్తుంది అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆ పిల్లవాడు అగ్ని దగ్గరికి వెళ్ళాడు. అగ్ని, నువ్వే అత్యంత బలమైన వాడివా అని అడిగాడు. అందుకు అగ్ని, నేను కాదు, నీరు నన్ను ఆర్పేస్తుంది. ఆ పిల్లవాడు నీటి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీరు, నువ్వే అత్యంత బలమైన దానివా? అందుకు నీరు, లేదు, సూర్యుడు నన్ను ఆవిరి చేస్తాడు. ఆ పిల్లవాడు పైకి చూసి సూర్యుడిని అడిగాడు, సూర్యుడా, నువ్వే అత్యంత బలమైన వాడివా? అందుకు సూర్యుడు, నేను కాదు, మేఘాలు నన్ను కప్పేస్తాయి. పిల్లవాడు వెంటనే మేఘం వైపు పరిగెత్తుతూ మేఘం దగ్గరికి వెళ్ళి, మేఘమా, నువ్వే అత్యంత బలమైన దానివా అని అడిగాడు. అందుకు మేఘం, లేదు, గాలి నన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తుంది. పిల్లవాడు గాలిని చూస్తూ అన్నాడు, అత్యంత బలమైన దానివి నువ్వే కదా అని. అందుకు గాలి నవ్వుతూ, లేదు, పర్వతం నన్ను ఆపేస్తుంది అని సమాధానమిచ్చింది. ఆ పిల్లవాడు పర్వతం దగ్గరికి వెళ్ళి, పర్వతమా, నువ్వే అత్యంత బలమైన దానివా అని అడిగాడు. అందుకు పర్వతం, లేదు, మనిషి నన్ను విరగ్గొడతాడు. పిల్లవాడు మనిషి దగ్గరికి వెళ్ళి, అత్యంత బలమైన వాడివి నువ్వేనా అని చెప్పి అడిగాడు. అందుకు తల ఊపుతూ, లేదు బుడ్డోడా, మరణం మనందరినీ ఓడిస్తుంది. ఆ పిల్లవాడు నిశ్శబ్దంగా మరణం దగ్గరికి వెళ్ళి, మరణమా, నువ్వే అందరినీ తీసుకువెళ్తావు, అయితే నువ్వే అత్యంత బలమైన వాడివా అని అడిగాడు. అందుకు మరణం గర్వంగా నవ్వింది, 1000 సంవత్సరాలుగా నేనే అత్యంత బలమైన వాడినని అనుకున్నాను. రాజులను, యోధులను, పేదవారిని, ధనవంతులని అందరినీ తీసుకున్నాను. కానీ ఒకరోజు ఒకరు నన్ను ఓడించారు. ఆయన నన్ను కొట్టారు, సిలువ వేశారు. నేను చాలా ఆనందించా. 3 రోజులు నేను సంబరపడ్డాను, పండుగ చేసుకున్నాను. కానీ ఆయన లేచి నిలబడ్డారు. భూమి కంపించింది. నా విజయం భయంగా మారింది. ఆయన నా శక్తిని చెదరగొట్టాడు, మోకరిల్లేలా చేశారు. అది విన్న పిల్లవాడు మెల్లగా అడిగాడు, ఆయన ఎవరు అని. మరణం అందుకు వణుకుతూ సమాధానమిచ్చింది, నజరేయుడైన యేసు క్రీస్తు అని. ఆయనే అత్యంత బలమైనవాడు. ఆయన అన్నిటికంటే బలమైనవాడు.